సమస్తం ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. మిమ్మల్ని అందరినీ దేవత దేవుడు దీవించి ఆస్వాదించి ఆయన సన్నిధి తోడుగా నుంచి ఈ సంవత్సరం రావాల్సినటువంటి దీవెనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నడుపును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు మనం నెహెమ్యా 2వ అధ్యాయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉన్నదో ఆయన ఆలోచన వేరేగా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఆయన ప్రావీణ్యుడు లేదా సమస్తము ఆయనకి తెలుసు. ఆయన దగ్గర దాచేది ఏదీ లేదు గనక ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కొన్నిసార్లు మాట్లాడుతుంటే ఎవరితోటైనా మాట్లాడినప్పుడు అదేంటండి అన్నయ్య గారు అది మీకు ఎలా తెలిసిపోయింది, నాకు ఎలా తెలిసిపోయిందంటే కొన్ని మాటలు ఏమనిపిస్తా తెలుసా, నాకు తెలిసిపోయిందా, ఏం తెలిసింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందా అనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధి మనతో ఉంటే వారితో వాళ్ళ హృదయంలో ఉన్నదో ఎదురు చూస్తూ ఉన్నదో ఆలోచిస్తూ ఉన్నదో దాచినదో ఏదో ఒకటి వాళ్ళకి టచ్ అవుతుంది. అదే రకంగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ నెహెమ్యాకి తోడుగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన విధానం ఏ రకంగా మారింది దాన్ని ఈరోజు మనం పరిశీలిస్తున్నాం. దేవుడి స్తోత్రం. అందుకనే మన ప్రసంగాంశం ఏమని ఇచ్చుకున్నాం చెప్పండి, యోచన లేదా యోచించుట. యోచించుట అంటే ఆలోచించుట, యోచించుట. మనం ఏ పని చేసినా దేవునికి అనుకూలంగా మనం చేస్తే దానిలో భవిష్యత్తు ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది కనుక. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన సన్నిధికి వస్తే భవిష్యత్తుకు సంబంధించిన భవిష్యత్తు మనకు దొరకడానికి కారణం భవిష్యత్తు ఆయనలోనే ఉంది కనుక. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆ తర్వాత చూస్తే అనేకమైన అడ్లు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అహరోనీయుడైన సన్బల్లటును అమోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడి. ఆగండి. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీలు అక్కడ చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ క్షేమం కలిగించడానికి ఎంతమంది వచ్చారు అంటే ఒకడొస్తే ఏం చేస్తాడండి, ఒకడొస్తే అక్కడ ఒక ప్రహరీ కట్టగలదా, గోడ ఏదైనా కట్టగలదా? ఒకడొచ్చాడని ఎందుకు అసూయపడుతున్నారు? అక్కడ ఎక్కువ మాట. వీళ్ళు అసూయపడే వాళ్ళు ఎవరు మనుషులు? దేవుడి మనుషులా, సాతాను మనుషులా? సాతానుడికి భవిష్యత్తు గురించి తెలియదు కానీ వాసన మాత్రం తెలుస్తుంది వాడికి. అందుకనే ఒక్కొక్కసారి మనల్ని ఎవరినైనా తిట్టినా దేవుడి స్తోత్రం కలిగింది కాదు. ఏమంటే ఒక్కడొచ్చాడు పని జరిగిపోద్ది అని ముందుకు సాతాను గారు తెలిసిందా, ప్రజలకు తెలిసిందా? సాతాను గారు తెలిసింది. తెలిసినోడు ఊరుకుంటాడా? నిన్ను గిల్లకుండా ఉంటాడా? అది నెహెమ్యాకు అర్థమవుతూ ఉంది. అక్కడ ఏం జరుగుతూ ఉన్నా అక్కడ ప్రజలు ఒకలా తీసుకుంటున్నారు, నెహెమ్యాకి మరోలా వాస్తవం అర్థమవుతుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. జరగబోయేదేటో అర్థమవుతుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు, అందరూ చెప్పండి ఏంటది? దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఒకడు. అందరూ చెప్పండి, ముందుకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒకడు. చాలామందికి బాధ ఉండొచ్చు, కానీ దేవుడు ఎవరిని గుర్తిస్తాడు? ముందుకు వచ్చినాడని చెప్పండి. దేవుడు ఎవరిని గుర్తిస్తాడు? కమ్మని ఎవరు వాడు? దేవుడు ఎవరిని గుర్తిస్తాడు? దేవుడికి ఎవరిష్టం? దేవుడి సన్నిధి ఎవరితో ఉంటుంది? దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? దేవుడి చరిత్రలో ఎవరు నిలిపేస్తాడు? ఇంతకన్నా గొప్పవాళ్ళు అనేక మంది ఉన్నారు. నెహెమ్యా కన్నా గొప్పవారు. కానీ ఏం చేశాడు? ముందుకు వచ్చాడని చెప్పండి. కానీ ఏం చేశాడు? ముందుకు వచ్చాడు, దేవుడి దృష్టిలో పడ్డాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకు వచ్చినప్పుడే నువ్వు దేవుడి దృష్టిలో పడతావు. పక్కతో చెప్పండి, ముందుకు రా, దేవుడి దృష్టిలో పడు. ముందుకు రా, దేవుడి దృష్టిలో పడు. ముందుకు రా, దేవుడి దృష్టిలో పడు. హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని సన్నిధిలో మనం ఘనపడదాం. నెహెమ్యా కన్నా గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు
చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి బాధ ఉంది, అరే దేవుని సన్నిధి ఇలాగైపోయింది ఏంటి అని. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడు కమ్మన్ ఎవరిబడి, ఒక వ్యక్తి ఏం చేశాడు, వీనితో పాటు అనేక మంది ముందుకు వచ్చారు, కానీ ఎవరి పేరు నిలబడిపోయింది? ఎందుకని? ముందు వచ్చారు. అందుకనే ఒకడు చెప్పితే మనం చేయడం కాదు, మన పని మనం చేయాలి. ఒకరు చెప్పితే నీవు తెలిసిన వాక్యాన్ని పాటించడం కాదు, నీ పని నీవు చేస్తే ఎవరి దృష్టిలో పడతాం? హల్లెలూయా. అది మనకు అవసరం. ఆ రకంగా ఈ యొక్క నెహెమ్యా ఆయన ఆలోచన కారణం ఏంటంటే, ఈయన ఇది ఏ నెలలో మొదలుపెట్టాడు? నేసాను మాసం అంటే వారికి అది 4వ నెల. ఎన్నో నెలలు చెప్పండి, అందరూ చెప్పండి. 4వ నెల. మొదటి నుంచి చెప్పాలనుకుంటున్నాడు, కానీ టైం కోసం కనిపెడుతున్నాడు, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. నేను అడగనా వద్దా? కమాన్, వద్దా అన్నాడు. అడగనా వద్దా? ఒక విషయం తెలుసా? దేవుడి జ్ఞానం మన జ్ఞానం. దేవుడి జ్ఞానం. మనం దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, జాగ్రత్తగా చూడండి. మీరు చెప్పండి, దేవుడు ఎవరిని మీరేమో ఇష్టపడతారంటే అని చెప్పండి. దేవుడు ఎవరిని? వెరీ గుడ్. అది దేవుడు ఎవరిని అంటే కనెక్ట్ అవుద్ది అనమాట. ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్ అంటే ఏంటి? నెక్స్ట్ చెప్పబోతున్నాడు అని అర్థం. అనగనగా ఒక పేర్రాజు పెద్దమ్మ ఉంటే ఏం చేసింది అన్నది వస్తుంది అనమాట. అట్లాగా దేవునికి నేనేం చెప్తున్నాను ఇంతకీ? దేవునికి ఎవరంటే ఎవరు? ఇప్పుడు దాకా చెప్పుకున్నది ముందుకు వచ్చిన వారు. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుడికి ఎవరు ఇష్టం అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక వ్యక్తి, ఇప్పుడు నాకు 4 డిగ్రీలు ఉన్నాయి, ఎలా వచ్చింది ఆ జ్ఞానం? వెరీ గుడ్. ఒక వ్యక్తి సూపర్గా పాటలు పాడతాడు, పాట అంటే ఆయనే పాడాలరా. ఓకే, ఎవరిస్తే వచ్చింది ఆ గొంతు? దేవుడిస్తే వచ్చింది. ఒక వ్యక్తి సూపర్గా అబ్బా ఏం చెప్పాడు రా ఇయ్యాల మా వాడు వాక్యం, ఎవరు చెప్తే వచ్చింది? అది దేవుడు చెప్తే వచ్చింది. మరి ఏం చెప్తున్నా దేవుడు చెప్తే వచ్చిందంటే ఇంక నువ్వు నేను చేసేదే ఉంది. మన చేతిలో 2 పెట్టాడు దేవుడు. ఒకటే క్యారెక్టర్, నీ గుణాన్ని కాపాడుకోవడం ఒకటి, 2వది తెలిసిన వాక్యాన్ని పాటించు. ఈ 2 మాత్రం నేను జుట్టట్టుకు అడగడం. ఈ 2 మాత్రం జుట్టాడు, తెలిసిన వాక్యాన్ని పాటించాడు, జుట్టట్టుకు అడగడం. ఎందుకని అడగడం? ఆయన నీ జుట్టు అట్టుకున్నాడు అనుకో, నిన్ను లేవనెత్తాలి పైకి. ఆయన కొట్టినా దీవెనే, తిట్టినా ఏం చేసినా దీవి నీ దగ్గరికి రావాలి ముందు. నువ్వు తెలిసిన వాక్యాన్ని పాటించట్లేదు అనుకో, ముందు ఆయన నీ దగ్గరికి రాడు. నిన్ను జుట్టు అట్టుకోక్కర్లేదు, నిన్ను శిక్షించా అవసరం లేదు. కనుక జుట్టు అట్టుకుంటే మంచిదేనా ఏసయ్య? ఒకసారి మూడి అనే భక్తుడు అంటాడు, ఏసయ్య ఎక్కడ ఉంటావు అంటే ఒక ఆయన అంటాడు నరకంలో ఉంటా అంటాడు. ఆయన నరకంలో ఉంటాను. ఎందుకంటే నరకం ఏం చేయదు ఆయన్ని? దేవుడి స్తోత్రం, ఘనత మహిమేసైకి చెల్లిన గాక. ప్రకృతి ఆయన మాట వింటుంది కనుక మన మాట ఎందో తిరగబడుద్ది, కానీ ఆయన మాట ఉంటుంది. కనుక 4 నెలలు వెయిట్ చేశాడు. ఎన్ని నెలలు? 4 నెలలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు దేవుడు అడుగు అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అడిగాడు. అడిగితే అదే టైంలో భార్య కూడా పక్కనే ఉంది. ఎవరు? ఇంకో విశేషం ఏంటంటే భార్య పేరు డామస్య. ఈవిడ ఎవరికి కూడా, భార్యకు భర్తకి కూడా పానదాయకులు బైబిల్లో చరిత్రలో ఎప్పుడు కూడా ఒకరుండరు. ఇద్దరికి కూడా. ప్రత్యేకించి స్త్రీలకు, రాణిలకు ఎవరుంటారు తెలుసా? ఎవరికైనా? నపుంసకులు ఉంటారు. చెలికెత్తలు ఉండరు, నపుంసకులు, యూనెక్స్ నపుంసకులు ఉంటారు. వాళ్ళు రాణిగారికి
బాణదాయకులు కానీ ఏదైనా సరే హెల్ప్ కానీ దగ్గర కాపలా అనండి ఏదైనా సరే వాళ్ళు ఉంటారు. కానీ విశేషం ఏంట్రా అంటే డామసియాకి రాజు ఎవరు, రాజు పేరు అర్థహశస్తకి, ఇద్దరికీ కూడా గిన్నెందించేవాడు ఈయన. అంటే దీనిని బట్టి ఎంత నమ్మకస్తులో చూడండి. ఎవరు? నెహెమ్యా. అంటే దేవుడి దృష్టిలో మనం పడాలంటే ముందు మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. అందరూ చెప్పండి ఏముండాలి? మరోసారి చెప్పండి ఏముండాలి? మరోసారి చెప్పండి ఏముండాలి? నమ్మకం ఉండాలి. తర్వాత ఏం చేశాడు? 4 నెలలు వేచి ఉన్నాడు. అంటే ఓర్పు ఉండాలి. అందరూ చెప్పండి ఏముండాలి? మొదట ఏముండాలి? నమ్మకం ఉండాలి. రెండోది ఏముండాలి? ఓర్పు ఉండాలి. మూడోది ఏముండాలి? దేవుడు చెప్పింది చేసేవాడై ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు దేవుడికి ఇష్టం అంతే తప్ప నువ్వు దేవుడికి ఇష్టం అని పెద్ద గొప్ప ఏం కాదు. ఎవరైనా సరే ఆయన ఆలోచనను పసిగట్టగలగాలి. దేవుడి స్తోత్రం కలుగు. ఎవరు పసిగట్టగలరు? ఆయనకు లోబడిన వారు, ఆయన దృష్టిలో నమ్మకస్తులకి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ రకంగా వెళ్తూ ఉన్నప్పుడు 4వ నెల వచ్చింది. ఆల్రెడీ ఇదోసారి ఇదే చర్చిలో చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. కారణం ఏంటంటే అది ఒక నెలది, అది ఒక పండగ జరుగుద్దని చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఏ పండగ అది అండి? టొట్కా. సీనుబాయ్ ఓకే, వెరీ గుడ్. టొట్కా అనే పండగ జరుగుద్ది. ఏంటి అంటే ఆ టొట్కాలో వాళ్ళు సమాధులకి చాలా విలువిస్తారు. దేనికి విలువిస్తారు? సమాధులకి చాలా విలువిస్తారు వాళ్ళు. ఆ పారసీకులు సమాధులకి చాలా విలువిస్తారు. ఇల్లు కూర్చారు అన్న వారికి పెద్ద యుద్ధానికి రారు, కానీ వారి పితరులు సమాధులు కూల్చేశారంటే మాత్రం అవతరం లేపెత్తాడు. ఇక ఆ పండగ దగ్గరికి వచ్చింది. అందరి దృష్టి దేని మీద ఉంటుంది? సమాధుల మీద. సమాధులకు రంగు వేయడం. ఇంకా ఏం చేసేవారంటే ఆ టైంలో వాళ్ళ పితరుల పేరు చెప్పి దానం చేయడం, వాళ్ళ పితరుల పేరు చెప్పి వస్త్రాలు ఇవ్వడం, వాళ్ళ పితరుల పేరు చెప్పి కొన్ని మంచి పనులు చేయడం, ఇలాంటివి చేసేవారు. అదే టైంలో కరెక్ట్గా టైం వచ్చింది. వాళ్ళ బ్రెయిన్లో మంచి పని చేయాలి అనేది బలంగా ఉంది. అప్పుడు అడుగు అన్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మన ఇష్టం దేవుడికి ఇష్టం ఉండదు. ఇంకా చెప్పనా మీకు, కొన్ని విషయాలు ఇప్పటికీ కూడా దేవుడు చెప్పేవి నాకు నచ్చినవి చాలా ఉంటూనే ఉంటాయి. నాకు కాదు, పాటించేవాడికి ఎవరికైనా ఉంటాయి. కానీ అక్కడ మన ఇష్టం ముఖ్యం కాదు, ఆయన ఇష్టం ముఖ్యం. ఆఖరికి నేను ఎప్పుడు కొంచెం కోపంగా కాదు కానీ మా వాడికి అన్నాను, బాబు నీ దేవుడు అని మాట్లాడాను. అంటే దాని అర్థం ఏంటి? నా దేవుడు కాదన్నట్టుగా మా అబ్బాయితో, మా పెద్దోడితోటి, బాబు నాయన నీ దేవుడు నేను పిలుతున్నాడా? నీ దేవుడికో దండం రా బాబు, నీకో దండం. నీ 2 సంవత్సరాలన్నా ఉద్యోగం చేయరా, నీ దేవుడు పిలుస్తున్నాడా? మళ్ళీ నీకు నేను తిరిగి అట్నా ఇంకానో వచ్చిందిగా జాబు, అది చెయ్యి, నెంబర్ 1 జాబ్ అది చెయ్యి. నాకు నచ్చలేదు. కానీ నచ్చిందా లేదా కాదు, లోబడ్డామా లేదా అన్నది ముఖ్యం. దేవుడి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. నీకు నచ్చాల్సిన పని లేదు. దేవుడి మాట నీకు నచ్చాల్సిన పని లేదు. నీకు నచ్చాల్సిన పని లేదు. పక్కలు తిరిగి చెప్పండి, దేవుడి మాట నీకు నచ్చాల్సిన పని లేదని చెప్పండి. దేవుడి మాట నీకు నచ్చాల్సిన పని లేదు. కమాను. కానీ లోబడ్డావా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాట నీకు నచ్చాల్సిన పని లేదు. అసలు ఆ కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు నీకు కాఫీ ఇష్టం అనుకో, నేను టీ ఇస్తే లేదు నేనెవరో పర్లేదు నువ్వు తాగు అంటుంటే తాగచ్చు, కానీ ఇష్టంగా వెళ్ళదు. నీ ఇష్టం, దేవుడి మాట నీ మాటకు నచ్చాలి అన్నది లేదు ఇక్కడ. దానిని ఈయన గమనించాడు, కరెక్ట్గా అడిగాడు. ఎప్పుడు అడిగాడంటే భార్యాభర్తల ఇద్దరూ పక్క పక్కన ఉన్నప్పుడు. భార్యాభర్తలు ఇద్దరు మంచి విషయాలు అనుకున్నప్పుడు కరెక్ట్గా కనెక్ట్ అయింది, పని జరిగింది. ఎంత తెలివి ఉపయోగించాడంటే
సరే అయితే మా పితరుల అసలు సమాధులు వచ్చిన వెంటనే ఏమని అడిగాడు చూడండి, ఏమని అడిగాడు చూడండి 3వ వచనం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగును కాక నా పితరుల సమాధుల నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి. ఏం పాడైపోయి అన్నాడు? చూడు జాగ్రత్త చూడండి, పట్టణంలోనున్న సమాధులు పాడైపోయా లేకపోతే సమాధుల నుండి పట్టణమా? అంటే పట్టణానికి సమాధులు ముఖ్యమా, పట్టణం ముఖ్యమా? కొండపై ఇప్పుడు రాజమండ్రి ముఖ్యమా, రాజమండ్రిలో ఉన్న సమాధులు ముఖ్యమా? రాజమండ్రి ముఖ్యం. కానీ ఈయన రివర్స్లో మాట్లాడుతున్నాడు. ఈయన ఎందుకని? అదన్నమాట. దేవుడి స్తోత్రం కలుగును గాక. మాట్లాడితే మళ్ళీ ఏమన్నాడు చూడండి, గాక సమాధులుండు పట్నం పాడైపోయి ఆగండి. దేని గుమ్మాలు? ఆగండి. అక్కడ లేదు నాకే చూడండి. దేని గుమ్మాలు పాడైపోయి? దేని గుమ్మములు? పట్టణపు గుమ్మములు. కానీ వాళ్ళకేం అర్థమైంది? సమాధి గుమ్మాలని వాళ్ళకి అర్థమైంది. మొత్తం అంతా పని జరిగింది. వెంటనే ఏమడిగాడు? అయితే అవునా, అయితే ఎళ్ళు కట్టుకుని వచ్చాయి, ఇది ఇప్పుడు మనం చేసే పని అంతా అదే నెల కదా అన్నాడు. అయితే నాకేం కావాలి? పలానాది కావాలి. అన్నీ శాంక్షన్ అయిపోయినాయి. ఒకడు తప్పచ్చేస్తున్నాడట, ఒకడు పూర్వం రాజు చుట్టూ తిరుగుతున్నాడట. నిజంగా జరిగిన స్టోరీ ఆట, మన కాదు, పాశ్చాత్య దేశాల్లో. సంవత్సరం నుంచి తిరుగుతుంటే అక్కడికి ఇంటర్వ్యూ వచ్చింది, చాలాసార్లు చెప్పింది అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత ఏంట్రా ఏం కావాలి అని చెప్పేసి రాజు ఏంట్రా అంటే ఎప్పుడు వచ్చినా సరే 1 నిమిషం మాట్లాడుతాను అంటున్నాడట. ఓరు బాబు ఇప్పుడు కాదు బోరా అంటున్నాడు. మళ్ళీ వస్తున్నాడు. ఏంట్రా మొన్న వచ్చిన చోటల్లో సంతకం వెళ్తున్నాడు సంతకం వెళ్తున్నాడు. ఆఖరి రాజు దగ్గరికి వచ్చేసి ఆడేవడరా 1 నిమిషం మాట్లాడతాడా, ఫోన్లో వచ్చి పొమ్మనండి. ఏంటి అన్నిసార్లు తిరుగుతున్నాడు ఏంటంటే, ఏందయ్యా అంటే ఆడు మొక్కుకున్నాను అన్నాడు. దేవుడికి నేను మొక్కుకున్నానయ్యా, ఎందుకంటే మీ భక్తుడు నేను, మీరంటే నాకు పిచ్చి. ఏంట్రా అంటే నేను చచ్చిపోయే లోపున మీరు వచ్చి మా ఊళ్ళో ఒక రాత్రి ఉండి బాగుండు అన్నాడట. నీకేం వద్దా అన్నాడు. నాకేం వద్దయ్యా, అది నేను మీ భక్తుడు నాకెందుకు అన్నాడు. ఏంట్రా వీడికి చాలా ఆనందం వచ్చేసింది. ఎవరికే? పిచ్చిరాజు. పిచ్చిరాజు కాదు, అతనికి మామూలే. ఆడికి మామూలే. వెంటనే క్యాలెండర్ చూసి టైం ఎప్పుడు ఉందో చూసి నిర్ణయించండి అన్నాడు. నిర్ణయించాడు. రాజుగారు రావాలంటే రోడ్లు రావాలి, రాజుగారు నివసించాలంటే బంగ్లా రావాలి, రాజుగారు ఉండాలంటే కరెంట్ రావాలి, మొత్తం ఏం కావాలో అన్నీ ఉన్నాయి. ఒక నిద్ర చేశాడు, వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళిపో అన్నాడు. నీకేం వద్దా అన్నాడు. మీరు వచ్చారు చాలు అన్నాడు. అయితే ఇవన్నీ తీసేసుకో అన్నాడు. ఊరు బాగుపడింది. కనుక ఎప్పుడు మనం ఏం చేసినా దేవుడికి ఇష్టమైంది ఏంట్రా అంటే మనతో పాటు అందరూ బాగుపడాలి. హల్లెలూయా. అది దేవుడికి ఇష్టం. కానీ అవతోడు బాగుంటే నీ మొహం మాడిపోయింది అనుకో, దేవుడి ముఖం ఎప్పుడో మాడిపోయింది నేను చూసి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ మధ్యన ఈ ఊరు కాదు కానీ చెప్తున్నాను. చాలా సంతోషంగా కారు దిగారు, ఇంటికి వచ్చారు. ఏంటంటే అన్న ఏంటి ఇలాగ అంటే ఏంటన్నాను అంటే ఇంత బాక్స్ ఉంది తీసుకుంటే ఒకటేమో 20 కాసులది, ఒకటి 10 కాసులది పెద్ద వస్తువులు చేయించుకున్నారంటే నేను చూశాను. ఒకటి ఎంత అంటే ఒకటేమో 2 గ్రాములు ఎక్కువ 10 కాసులు, ఒక్కొక్కటేమో 6 గ్రాముల ఎక్కువ ఎంత 20 కాసులు అనగానే నెక్స్ట్ టైం ఎలా కాదు దీనికి ఇంకా 2 రెట్లు నాకు చెప్పని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. పక్కన ఒకరు ఉన్నారు, అసలు ప్రార్థన చేశాడా, కళ్ళు మూసుకున్నాడా లేదా కూడా నాకు అర్థం కాలే. మనమేమో ఇంకా బ్లెస్ చేస్తున్నాం, రెట్టింపుగా దీనికి పెద్ద ఇలా చెయ్యట్టు వచ్చేస్తున్నాం అని చెప్పేసి మనం అంటున్నాం. ఆడికేమైంది? ఆడికి ఎందుకు బాధ వచ్చిందిరా అంటే ఎప్పుడు కూడా ఎవరికి బాధ వస్తుంది తెలుసా? ఏదైనా నువ్వు ముందుకెళ్తే నీ స్నేహితులు బాధ వస్తుందవునా కదా రాదు. వెరీ గుడ్. మరి ఎవరికి వస్తుంది? కొంచెం కమాన్. ఇంకొక మాట, శత్రువుకి బాధ వస్తే గొప్పే ఉందండి. ఏమంటే శత్రువు మళ్ళీ బాధ వస్తుంది అంటావిటమ్మా. నువ్వు శత్రువుకి బాధ వస్తే ఇంకా చెప్పాల్సింది లేదు. శత్రువుకి ఆడ పనే అది.
కొంచెం మార్చి బంధువుకు వస్తుంది. వీడు కజిన్ అనమాట. వీడు కజిన్. ఈయన చూసుకోలేదు పాపం, వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. అప్పుడే చాలాసార్లు వీడి కోసం ప్రార్థన చేయించారు వాళ్ళు. తెర చూస్తే ఈ ఆనందంలో అయ్యేం చూసుకోకుండా వచ్చినకి ఏమైపోయింది ముఖం, వాళ్ళ బాగు చూసి వీడి ముఖం. అప్పుడు దేవుడి ముఖం వీడిని చూసి ఏమైపోయింది, ఆయన ముఖం కూడా మాడిపోయింది. మనం చూసి దేవుడి ముఖం మాడిపోయింది అనుకో, మన పని జీవితమే మాడిపోద్ది. అప్పుడు మాడిపోతే మళ్ళీ మామూలుగా ఉంటాం. కానీ దేవుడి ముఖంగానే మాడింది అనుకో, ఇంకా మనకి జీవితం మాడిపోద్ది. అందుకనే ఎప్పుడు కూడా బాగంటే ఏంటంటే మనతో పాటు అనేక మంది అని చెప్పండి. అందరూ ఎక్కడ బాగుపడతారో అందరూ కూడా మనకి ఎంత కనపడతాం. కనీసం మన సంఘం, మనతో పాటు మన సంఘం అని చెప్పండి. మనతో పాటు అందరూ చెప్పండి, మనతో పాటు. హల్లెలూయా. ఘనత మహిమేసేకే చెల్లును గాక. ఇది ఇక్కడ నెహెమ్యా గారు ప్రాక్టీస్ చేశాడు. బోలో యేసు మహారాజ్కి. చేసిన తర్వాత ఎలాగైతేనో వచ్చాడండి. ఆ టైంలో ఈ పానదాయకుడు అని చూసారా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ జాబ్. ఇది ఎగ్జాంపుల్ చూస్తే ఒక 7 స్టార్ హోటల్ ఉందనుకోండి. మనకి 7 స్టార్ ఆంధ్రాలో లేనేలేదు. హైదరాబాద్లో ఒక్కటి ఉంది 7 స్టార్ హోటల్. 7 స్టార్ హోటల్లో ఒక ఉద్యోగం ఉంటుంది. ఆయన చూస్తే మనకి నవ్వు వస్తుంది, కానీ కష్టమైన ఉద్యోగం అది. ఒక్కొక్కసారి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల వరకు కూడా ఏం తినకుండా ఉండాలి. ఏం తినకుండా అన్ని రుచులు ఎలా ఉన్నాయో చెప్పాలా. అదే ఉద్యోగం. నెంబర్ 1 శాలరీ. బాగుందా? రుచులు చూసి బాగుందనుకుంటున్నావా, సరదా తీరిపోద్ది అది. ఆ టైప్ అన్నమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు రాజుగారి రాణిగారికి ఏదైనా ఎవరైనా డ్రింక్ వస్తుందనుకో, ఈయన ఏం చేయాలి, ఈయన తీసుకుని ఎంగిల్ చేసి ఎంగిల్ చేసేస్తాడు అన్నమాట. దాన్ని మళ్ళీ ఇంకో దాంట్లో పోసి ఆయన టేస్ట్ చేసి పర్లేదు, ఏం కలపలేదు, నేను చచ్చిపోలేదు, టేస్ట్ ఏదైనా కలిపినా కూడా నాలిక మీద పన్నెంట్లేదు దాన్ని గొడవేటని చెప్పేస్తాడు ఈయన. స్లో పాయిజన్ ఉందనుకో, తాగేటప్పుడు బాగానే ఉంటుంది. నెల తర్వాత 2 నెలల తర్వాత సరదా తీరిపోద్ది. ఎందుకంటే పూర్వం రాజులకి అన్ని ఈ యాతలనే కదా. రాజులకి ఇప్పుడున్న టాప్ క్లాస్ పొలిటీషియన్స్ కూడా అంతే. ఏదైనా కొంత ఉందనుకోండి, కొన్ని రకాలైన కెమికల్స్ వేసి తాగినంతసేపు బాగానే ఉంటుంది, ఆయాలో బాగానే ఉంటాడు, వారం తర్వాత బాగానే ఉంటాడు, నెల తర్వాత బాగానే ఉంటాడు, 2 నెలలకో 3 నెలలకో పట్టుకుంటుంది. ఆడికి ఎన్ని మందులు ఆడినాడు ఏటో తెలియదు. అది తెలుసుకునేసరికి ఇటు కాలం అయిపోద్ది. కానీ దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఈడు కానీ కొంచెం టేస్ట్ చేశాడా వద్దని చెప్తాడు అంతే. కనీసం ముందు స్మెల్ చూస్తాడు, ఇలా టచ్ చేస్తాడు, ఇది తాకండి అంటాడు అంతే. వెరీ ఎక్స్పెన్సివ్ జాబ్ ఇది. చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఉద్యోగం మాని ఇంకో దేశం వెళ్ళిపోయాడు. వీళ్ళందరినీ తీసుకుని ఉద్యోగం మళ్ళీ వస్తుందో తెలీదు, రాదో తెలీదు. అంటే దేవుడు ఎవరికైతే త్యాగం ఉంటుందో వారు దేవుడి దృష్టిలో పడతారు. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరికైతే త్యాగం ఉంటుందో వారు దేవుని దృష్టిలో పడతారు. ఘనత మహిమేసేకే చెల్లును గాక. ఆఖరికి ఇవన్నీ పట్టుకుని అలాగే అంటే ఇప్పుడు చూసాం, రాజుగారి ఇంట్లో ఒక రోజు నిద్ర చేయండి అన్నట్టు వచ్చిన తర్వాత కట్టేరా పట్నం కట్టేయండి అన్నాడు. కట్టేస్తా సరిపోయిందా? దోలాలు కావాలన్నాడు, ఇది కావాలన్నాడు, సైనిక అన్నాడు, తాకీదులు ఇమ్మన్నాడు, ఇమ్మన్నాడు. ఈయన చూసేసరికి అప్పుడే అహస్త్రశ అంటే ఇప్పుడు మన దేశానికి ప్రధానికి ఎంత పవర్ ఉంటుందో అంతకన్నా 10 రెట్లు పవరు. అంత పెద్ద రాజు ఆయన. ఇంకా ఆయన పేపర్ చూసాడు, ఒక అడ్డే ఉంది దీనికి, పనులన్నీ జరిగిపోతున్నాయి. బాగానే ఉంది. యెరూషలేం వచ్చేసాడు. చూడండి, ఇల్లు ముఖ్యమా ప్రహారీ ముఖ్యమా? సచిన్ గారు, సహజంగా ఈ ప్రహారీ కట్టుకున్నాక ఇల్లు కట్టుకుంటాం అంతే కదా. ఇల్లు ముఖ్యం, ఇల్లు తర్వాత కట్టుకుంటాం అంటే. ప్రహరీ కడతా మరి బది తెలుసా, అన్ని కట్టుకున్నాడు, ఇల్లు కట్టాడు. మరి అది ప్రహరీ కడేస్తా ముందు ఇల్లు లారీ రాదు. అంటే పరీ పెద్దదైతే ప్రాంగణం వస్తుందేమో, కానీ చిన్న చిన్న మనకలాంటి వాళ్ళకి ఏమవుతుంది, గట్టిగా కట్టుకుంటే 400 గజాల్లో కడతాడు. ఏం కడతాడు? 400-500 గజాల్లో కడితే మళ్ళీ లారీ రాదు. అందుకు ముందు ఇల్లు కట్టేసాక ప్రహరీ కడతాడు. ఇప్పుడు పట్నం అంతా పాడైపోయింది. పట్నం పాడైపోయినప్పుడు ముందు ఇల్లు కట్టుకుంటాడా, గోడ కడతాడా అండి? ప్రహరీ కడతాడా అంటే?
కానీ ఈయనేం కట్టాడు? ఏ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అలా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును కాక. అందుకనే నెహెమ్యాని అక్షరం పరిశీలిస్తే ప్రతీదీ కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్తున్నట్టే చేసుకుంటూ వెళ్ళాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎందుకు ప్రహారీ కట్టాడంటే, అక్కడ ఇల్లు కట్టారనుకోండి, అందరి దృష్టి ఎవడింటి మీద ఆడ ఉంటుంది. అక్కడ గుడి కడుతున్నారనుకోండి, కొందరు దృష్టి దాని మీద ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఊరికి ప్రాకారం ఉండేది, రాజు కోటకి ప్రాకారం ఉండేది. ఈ ప్రాకారం అందరికీ సంబంధించింది. ఏంటది? అందరికీ సంబంధించింది. కనుక ఎప్పుడైతే ప్రాకారం కడదామన్నాడో అక్కడున్న వాళ్ళందరూ అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. అందరూ ఆ పని చేయడానికి ముందుకు వచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే అందరూ ఒక మనసుతో ఉన్నారో మిగతా కార్యమంతా దేవుడు చేసేస్తాడు. పరిశుద్ధాత్ముడికి మనకన్నా చాలా 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 మన పరిశుద్ధాత్ముడు తెలిసిన దాంట్లో 1% తెలియదు దేవుడి గురించి. మనకి ఆయనకి తెలుసు దేవుడికి ఏది ఇష్టము అంటే. ఈయన ఇక్కడ ఆత్మ మీద ఆధారపడ్డాడు కనుక మొదట ప్రహారీ కట్టడానికి వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. ప్రహారీ అంటే అందరూ ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉన్న ఏకైక పని అట ఆ రోజుల్లో. ఎందుకంటే ఇంజనీర్ పని ఉంది, తాపి మేస్త్రి పని ఉంది. ఏ పని రాదంటే కనీసం ఆ ఇసుక గలుపు, ఏ పని రాదంటే ఆ యొక్క ఇచ్చిన గమేళ ఎట్లా అని అందరూ ఇన్వాల్వ్మెంటు. అప్పుడు దేవుడి పని జరిగిపోద్ది. అందుకనే దేవుడి పనిలో అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దేవుడి స్తోత్రం కలిగిన కానీ అందరూ భాగస్థులై ఉండాలి. దేవుడి స్తోత్రం కలిగిన కానీ ఎవరైతే భాగస్థులై లేరో వాళ్ళకి నష్టం అనుకుంటున్నారేమో, వాళ్ళ వలన సంఘానికి కూడా నష్టం. ఎందుకురా అంటే పరిశుద్ధాత్మ దేవుడికి బాధగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఆ పనిలో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడో మొత్తం అందరూ ఒక మనసుతో వచ్చారో అప్పుడు వీళ్ళకి శత్రువు ఎవడో మిత్రువు ఎవడో కష్టమేటి నష్టమేటి అందరికీ తెలియరో వారికి ఏకాత్మలో రోజు రోజుకి బలం అయిపోతూ వచ్చాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకరినొకరు అర్థం చేసుకోవడం బలమైపోయింది. కష్టం వస్తే నిలబడాలన్నది నిలబడిపోయింది. ప్రార్థన చేస్తూనే ఉపవాసం ఉంటూనే గోడ కట్టడం ఒక టైం అయిపోయింది. ఎందుకురా అంటే ఏ పని రానోడు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక్క ప్రహారీ ఒక్కటే మొదట కనపడింది కనుక మొదట దాన్ని కట్టడం మొదలెట్టాడు. అది పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో. కనుక దేవుడి మీద ఆధారపడినప్పుడు మన జీవితానికి మొదట ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. మన మీద ఆధారపడితే నాకు ముఖ్యం ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. నీకు నాకు ముఖ్యం ఏంటి అని తెలిసిన దాంట్లో భవిష్యత్తు ఉండదు. కానీ దేవునికి ఇష్టమైంది ఏంటో తెలిస్తే మాత్రం సమస్తం అందులో ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఘనత మహిమేసైకే చెల్లును గాక. బోలో యేసు మహారాజ్కి హల్లెలూయా. ఇంకా నేను కొన్ని విషయాలు లోతుకి వెళ్ళడం నాకు ఇష్టం లేకుండా ఇక్కడ ఈ ఐడియాయే తీసుకుని వెళ్తున్నాను. కారణం ఏంటంటే ఇంకా జస్ట్ మీకు రిఫరెన్స్ చెప్తాను తప్ప మిగతా ఏం చెప్పను. ఎవరైనా రాసుకుంటే చదవద్దు కూడా. ఇది యజ్రా 4వ అధ్యాయం 1 నుంచి 24వ వచనం వరకు చూసుకుంటే, ఈసారి నాకే చూసండి. ఇంకా చూసుకుంటే అక్కడ ఏం జరిగిందంటే ఇదే ప్రహారీ గోళ్ళు ఇదే యెరూషలేముని కట్టొద్దు అని ఇదే రాజు శాసనం పంపాడు. యేసుబాబు గారు ఈయన కట్టొద్దని శాసనం పంపాడు. ఆ రోజుల్లో ఈయన కింద విస్తారమైన రాజ్యాలు ఉండేవి. ఇప్పుడు నేను ఇచ్చిన రెఫరెన్స్ ప్రకారం కట్టొద్దు, అక్కడ పడిపోయిందా పడిపోనాయి, ప్రకారం నాశనం అయిపోయిందా అయిపోనాయి, ఎవరు ముట్టుకోకండి అక్కడ అన్నాడు. మళ్ళీ అదే రాజు కట్టుకోండి అని నెహెమ్యాని పంపాడు. ఎందుకు పంపాడు, ఎలా పంపాడు అది నెహెమ్యాకే తెలీదు. మనోహర్ భాయ్ అదే మీ అబ్బాయి అయితే కుర్చీలో నుంచి చూడిపోమందును కనుక ఇప్పుడు మీ శ్రీమతి గారిని అడిగి ఎక్కడమ్మా ఎక్కడ ఉన్నారమ్మా రాజు గారు ఏం చేయాలి మీ వారిని, ఇప్పుడు నువ్వే చూసుకోమా, ఇంటికి వెళ్ళి పనిష్మెంట్ ఇచ్చి పలానా పనిష్మెంట్ ఇచ్చాను మళ్ళీ నాకు చెప్పు. వేసే మళ్ళీ దీవించను కాక. ఎదురుగా కూర్చున్న వాళ్ళు యాక్టివ్గా ఉండండి. నేను అత్తమా నువ్వు చెప్పుకూడదు మీకు ఇది. మీరు మంచివాళ్ళు, ఎప్పుడు నాతో ఉండేవాళ్ళు, మీరు నాతో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఫ్రంట్లో ఉంటారు.
ఎప్పుడు నాతో ఉండి పిల్లలు కదా మీరు, కొంచెం చురుగ్గా కొంచెం గుడ్లో పొడుచుకోండి పర్లేదు, అంతేగానే అన్నాను. హల్లెలూయా. యేసే మిమ్మల్ని దీవించిన గాక. మీ కళ్ళు చక్కగా ఉన్నాయి, మెలకళ్ళు ఎట్టి నాకు చూస్తారు ఎందుకు? మెలకళ్ళు ఎట్టి చూస్తారు, ఎప్పుడు చూస్తారు మెలకళ్ళు ఎట్టి అన్నావు అనుకో, నీ కళ్ళు చక్కగా ఉన్నాయి సీనుబాయ్ కళ్ళు గుండ్రంగా చక్కగా ఉన్నాయి. మనోహర్ భాయ్ నీ కళ్ళు ఇంకా బాగున్నాయి. అలా చూస్తాడు అంటే కన్ను కొడుతున్నావా లేకపోతే ఏంటి అలా చూస్తాయి, అలాగే నేనేమని తీసుకోను. అందంగా ఉన్నాయి మీ కళ్ళు, సగం చూపించారటయా. ఓకే, అలా చూపించగలడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇంటికి వెళ్ళాక అలాగా ఆవిడతో చూడండి, అలాగా ఉందా మీ ఇంటి ఆవిడ ఉందా? అవును చూడు, అలాగా ఇక్కడిక్కడే ఎందుకు మమ్మల్ని చూస్తాయి అదొక వాళ్ళ ఏటో తేలకుండా వాక్యం అంతా పోతలు కదా ఇక్కడ. ఏసే మనల్ని దీవించను గాక, ఏసే మనల్ని అందరినీ ప్రోత్సహించను గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ చూస్తే ఎవరి చేత అయితే ఆపు అన్నాడో వాళ్ళ చేత చెప్పించాడు. అందుకని ఇక్కడ చూడండి మాట చూస్తే ఇక్కడ ఎందుకు ఇది నాకు ఆలోచన వచ్చింది అంటే 3వ వచనం చదవండి 2వ అధ్యాయంలో. నేను మిగులు భయపడి. ఆగండి, ఏమండి అసలు అంత భయం ఎందుకేసింది నెహెమ్యాకి అంటే? వద్దు అంటాడు కాదండి, ఏదైతే వద్దన్నాడో దాన్ని కట్టమని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఇదే రాజు ఇక్కడ మనం చూస్తే ఎజ్రాలో 4వ అధ్యాయంలో 1 నుంచి 24 వచ్చిన వరకు చదవండి చూస్తే ఆ యెరూషలేం ప్రాకారాన్ని, యెరూషలేం దాన్ని కట్టొద్దు, పాడైపోయి నాశనం అయిపోయి అలా ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు అదే దీన్ని కట్టమని రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా ఆ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అక్కడ ఉంది కనుక, కానీ లేకపోతే ఈయన తీసుకెళ్ళి ఊరేసేయండి అన్నమాట. అందులో డౌట్ ఏం లేదు. వద్దు, రాజుకి ఇష్టం లేని పని ఆయన దగ్గర పనిచేసే ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది పని చేస్తుంటే ఒకటి వెళ్ళి ఆ పని చేయంటే దేవుని సన్నిధి మనతో. అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు, దేవుడికి మనం ఇష్టంగా ఉంటేనట మన శత్రువుల్ని ఏం చేస్తాడట? మిత్రులుగా చేస్తాడట. వెరీ గుడ్. ఏం చేస్తాడు? మన శత్రువుల్ని ఏం చేస్తాడట? మిత్రులుగా చేస్తాడట. ఇప్పుడు ఈ రాజుగారు ఈయనకి శత్రువా మిత్రువా? ఆయన దగ్గరుండి పంపించి చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే నో అన్నారో, ఎవరైతే కట్టొద్దన్నారో ఆయన అన్ని ఇచ్చి పంపుతున్నాడు. కనుక దేవునికి మనం ముందు ఇష్టలుగా ఉండాలి. ఆమెను చెప్పండి. ఇష్టలుగా ఉంటే మన శత్రువులు మనకేమవుతారు? మిత్రులు అవుతారట. అంటే దాని అర్థం ఆఖరికి సాతానుగాడు కూడా మనకేం చేయలేడు, కానీ ఆయన ఆడేం చేసినా మనకి మేలైపోద్దట. ఆడేం చేసినా ఎలాగైపోద్ది? సీనుబాయ్ గుడ్లు అలా పెడుతున్నంతగా కొన్ను కొడుతున్నావనా? ఎందుకైపోద్ది? దేవుడి సన్నిధి మనతో ఉంది కనుక ఆయన అలా మార్చేస్తాడో. భూత భవిష్యత్తు వర్తమానానికి కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను నెక్స్ట్ నెహెమ్యా చేసిన పనుల్లోనికి కొన్ని రెఫరెన్స్లోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మన అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుందా ఉండదా?
కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంటుందా? అమ్మ మీకు ఉందా ఇన్సూరెన్స్? ఉందా? పిల్లలకు ఉందిగా, మొత్తం మీద ఇన్సూరెన్స్ ఇంట్లో ఏంటి సత్యం గారు మీకు ఉందండి? ఎందుకండి ఇన్సూరెన్స్ అండి? అది సడన్గా ఏదైనా జరిగితే వెనకాల వాళ్ళకి పని జరుగుద్దని మెయిన్ విషయం అదే కదా ఇన్సూరెన్స్. సడన్గా ఏదైనా జరిగితే వెనకాల వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడానికి నీవు తెలిసిన వాక్యాన్ని పాటించడమే స్థిరమైన ఇన్సూరెన్స్. హల్లెలూయా. ఈ లోకంలో ఇన్సూరెన్స్ కంపెనీ ఎత్తేస్తాడేమో ఒకవేళ ఏది ఇవ్వలేక. ఒకేసారి వాడి దగ్గర 1 కోటి మంది ఉన్నారనుకోండి, 50 లక్షల మంది చచ్చిపోయాడు, అందరికీ ఇచ్చేయగలరా ఇన్సూరెన్స్? కంపెనీ ఎత్తేయాలి, ఏం చేస్తాడు? కానీ ఈ ప్రపంచం అంతా చచ్చిపోయినా మళ్ళీ బతికించేసి నీ ఇన్సూరెన్స్ నీకు రెట్టింపెత్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అది సత్యం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే నేను మీరు చదవద్దు, ఇప్పుడు నేను చెప్పుకుని వెళ్ళిపోతా టయాన్ని బట్టి. ఎందుకంటే నెహెమ్యా 2వ అధ్యాయం 13వ వచనం, 15వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసుకుంటే, నెహెమ్యా రాత్రుళ్ళు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఏ పని చెయ్యాలి అని తిరిగేవాడట. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య ప్రార్థన చేయడానికి శిష్యులతో ప్రార్థన చేయడానికి తన వ్యత్యాసం పెట్టాడు. ఏంటది? ఆయన ఎలా వెళ్ళేవాడంటే శిష్యులను వదిలి అంటే ఒంటరిగా. ఒక్కొక్క మాట ఉంది, రాతి వేతనం అంత దూరం. అంటే ఒక బలమైన వాడు గట్టిగా రాయి ఇసురితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరాన్ని, దానికి ఏదో లెక్క ఉంది, రోమీలు లెక్క. ఆ రోజుల్లో రోమీలు చాలా బలంగా ఇసురువారట. దీన్ని ఇలా అంటారు కదా, దాన్ని ఏమంటారు? ఈ బాల్లో ఉండి ఇసురుతాం కదా, ఏం ఆట అంటాం? అంటే అది అది దానికి ఏదో లెక్క ఉండి ఆ లెక్క ప్రకారం అన్నటువంటి మాట అది. అట్లా ఈయన రాత్రుళ్ళు ఇదే పనిగా దేవునితో సహవాసం చేసేవాడు. ఏం చెయ్యను నేను కనుక ఎప్పుడైనా సరే, నీకు ఎప్పుడైనా కొంతమంది ఏమంటారు, నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు? కంట్లో కారం పెట్టుకుంటారు. మరి ఎలా చూస్తారు? నిద్ర పట్టకపోతే ఏం చేస్తుంటారు సార్? వెరీ గుడ్, సూపర్. పూర్వంలో కాదు, ఇప్పుడు వీడు ఒక్కడికే ఇంట్లో పడుకుంటేనే ఆడి సెల్ ఫోన్లో ఆడి చేతిలోకి ఎన్నో వచ్చేస్తున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేసి తర్వాత యూట్యూబ్లోంచి జెడ్ ట్యూబ్, తర్వాత వై ట్యూబ్, ఆ తర్వాత ఏ ట్యూబ్, ఇవన్నీ కూర్చుంటాడు. నిద్ర పట్టవు. ఎప్పుడైనా నిద్ర పట్టట్లేదు అనుకో, దేవుడి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రతి వాళ్ళకి ఎప్పుడోకప్పుడు జరుగుతుంటుంది, నాకు ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి. నిద్ర పట్టదు, ఎందుకు పట్టదో తెలదు. నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడు వీడు? ఇంకేదో ఒకటి, నిద్ర పట్టట్లేదు కదా, 1 గంట బైబిల్ చదువుదాం అనుకుంటాడా? 1 అధ్యాయం చదవడం, అరగంట మాత్రం యూట్యూబ్ పట్టుకుని ఎలాగ ఎందుకంటాడో తెలుసా మీకు? ఎందుకంటాడు? బ్రెయిన్ దాన్ని కోఆపరేట్ చేస్తాట. బ్రెయిన్కి సైకలాజికల్గా ఇలా అనడం అది ఇష్టం అట. ఎందుకురా అంటే, ఇప్పుడు చదువుతున్నావు అనుకో, నీకు తెలియకుండానే ఫస్ట్ బ్రెయిన్ స్ట్రగుల్ అవుద్ది 4-5 పేజీలు చదవాలి అంటే. యూట్యూబ్లో 4-5 పేజీల మ్యాటరు కొన్ని సెకండ్లో ఆడు ప్రిపేర్ అయిపోయి చూపించడం వస్తుంది. అది యాక్షన్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు వస్తుంటుంది. అందుకని అది బ్రెయిన్ అమ్మయ్య ఈ నాకు కష్టాన్ని తగ్గించాడు రా అని చెప్పేసి అది కంఫర్ట్ ఫీల్ అవుద్దట. ఇంక నువ్వు అలా చదువుతుంటావు. కనుక ఎప్పుడైనా నిద్ర పట్టట్లేదు అనుకో, దేవుడి స్తోత్రం చెప్పి నిద్ర వచ్చేదాకా కూడా నువ్వు పెద్ద దయ్యంలా ప్రార్థన చేసేయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీరసం రాదు, దరిద్రం వదిలిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఎలా చేస్తామంటే నిన్ను ఎవడన్నా చూస్తే భయపడాలా, రాత్రులు ఎవడని చెప్పి కేకలేసి పారిపోతాడంతే. అలా చెయ్యి. దేవుడి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెయ్యి, అరు, తిరుగు, చెయ్యి. ఏం మాట్లాడతావో భాషల్లో మాట్లాడు, పరిశుద్ధాత్మ మీదకి రమ్మను, ఏదేదో ప్రార్థన చేయి, లేకపోతే బైబిల్ పెట్టుకో, చదువు. ఒక్కొక్కసారి నాకు కరెక్ట్గా ఈ ఆదివారాలే మన పిల్లలు పోయిన ఆదివారం కూడా అదే సేమ్ అదే. ఆదివారాల్లో మొత్తం అది ట్రాన్స్లో ఉండిపోయినప్పుడు అక్కడ ఆరాధన, ఇక్కడ వాక్యం, అక్కడ వాక్యం అన్నీ అయిపోయిన తర్వాత అదే మూడ్లో ఉండిపోవడంతో మరి ఏంటో ఎంత కష్టపడినా రాత్రి నిద్ర రాదు నాకు ఆదివారాలు.
పిల్లలతో కౌరులు చెప్తున్నాను, అన్నీ చెప్తున్నాం, ఎంత అయిపోయింది, నేను ఇక్కడ ఎంత ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టం అయిపోయింది, మళ్ళీ ఎక్కడికో 2 ఇళ్ళు మర్చిపోయామంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసాం, ఎవరు మొట్టకాయలు వెళ్ళిపోయారు, మా ధర్మం ఎలా చూస్తుంటే నాన్న వెళ్ళిపో అన్నాను, అన్నీ వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు, మా సుధీబాయ్ అక్కడ ఉంటే ఇంక పడుకుందామండి అంటున్నాడు. అంటే సరే అని చెప్పేసి గదులోకి వెళ్ళి కూర్చున్నాను. 12 అయింది, నిద్ర రావట్లే. ట్రై చేశాను, పుడికళ్ళు అడిపోయినట్టు అంటారు చూసారా, అలా ఉంది వాతావరణం. అప్పుడు అసలే నాకు ఈ కొత్త బైబిల్, ఈ మధ్యన కొత్తదే, నాకు గిఫ్ట్ వచ్చింది ఇది. ఈ బైబిల్ తీసుకుని 1 గంటన్నర దాకా చదువుతానే ఉన్నాను. ఇంకా చదివిన తర్వాత బైబిల్ ఇలా పక్కనెట్టాను, అంతే చాలు. ఉదయం 8 గంటల దాకా ఎలా పడుకున్నాం మనకు అది వెళ్తా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనకు ఇబ్బందులో దేవుణ్ణి ఆహ్వానించాలి, మన ఇరుకులో దేవుణ్ణి ఆహ్వానించడం నేర్చుకోవాలి, మనకు నచ్చని దాంట్లో కూడా దేవుణ్ణి ఆహ్వానించడం నేర్చుకోవాలి. ఘనత మహిమే సైకే చెల్లును గాక. అప్పుడు ఈ ఆలోచనలు వచ్చాయి. ఒక్కడు దేవుడితో ఒంటరిగా ఈయన గడపడం మొదలుపెట్టిన తర్వాత ఈ కొత్త ఆలోచనలు వచ్చాయి. ఒక మాట చెప్తున్నా, ఎప్పుడైనా సరే మనం మన ముందున్న వాళ్ళ నష్టాన్ని, మన ముందున్న వాళ్ళు మనకు చేసిన ఇబ్బందుల్ని మన ఇబ్బందిగా పడకుండా దాంట్లోంచి పాఠం నేర్చుకోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏంటి నేనేం చెప్పండి. మన ముందున్న వాళ్ళు మనం వాళ్ళలో నుంచి చూసిన నష్టాన్ని అవ్వచ్చు, మనకు చేసిన నష్టాన్ని అవ్వచ్చు, మనం ఏమి నేర్చుకోవాలి? ఒక పాఠం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలో ఒక భక్తుడు ఏం చేశాడో మీకు నేను చెప్తున్నాను. ఈయన నెహెమ్యాకి ఫేవరెట్ అయిన వ్యక్తి అనమాట. ఈయన నెహెమ్యాకి బహు ఇష్టడుగా ఉన్నవాడు. ఎవరంటే ఇస్సాకు. ఇస్సాక్ అంటే నెహెమ్యాకి చాలా ఇష్టమట. ఇస్సాక్ ఎవరు? ఇస్సాక్ ఎవరు? ఆదాం కొడుకు. వెరీ గుడ్, అబ్రహం కొడుకు. ఓకే, ఇస్సాకు అబ్రహం కొడుకు అయితే ఇస్సాక్ కొడుకు ఎవరు? యాకోబు కొడుకు. చూడండి, ఇస్సాకుకి దేవుడు తల్లి పేరు తండ్రి పేరు కూడా మార్చేశాడు. ఇస్సాక్ పేరు కూడా మార్చేశాడు. అవును కదా? అవునా కదా? అవునా కదండి? అదేంటి సార్ అలా చూస్తే ఎలాగా? మార్చలేదు. వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు మార్చాడు కానీ దేవుడు ఇస్సాక్ పేరు మార్చలేదు. ఇస్సాక్ కొడుకు పేరు దేవుడు మార్చేశాడు, ఇస్సాక్ పేరు మాత్రం మార్చలేదు. ఎందుకు అంటే తల్లిదండ్రుల్లో ఉన్న లోటుని చూసి ఇది నేను చేయకూడదు అని నిలబడిన వాడు ఇస్సాక్. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇస్సాక్ పేరు మారలేదు. ఇస్సాక్ ఎప్పుడు కానాను విడిచి బయటికి వెళ్ళా. కానాను విడిచి బయటికి వెళ్ళా. అందుకని ఆయన మార్చాల్సిన పని రాలేదు. అబ్రహాము తన ఇస్సాకు తల్లి వీళ్ళ పేర్లు మార్చాడు. వీళ్ళ అబ్బాయి ఎవరు? వీళ్ళ అబ్బాయి ఎవరు? ఆదాము. ఎవరు? యాకోబు. యాకోబు పేరు కూడా దేవుడు మార్చేశాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చూసి ఆఖరికి యాకోబు కూడా తన తండ్రిని చూసి కొన్ని నేర్చుకోలేదు కనుక మూల్యం చెల్లించాడు. వీళ్ళ ముగ్గురులో అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి హాయిగా ఏ ఇబ్బంది కాడు జీవితాన్ని హ్యాపీగా గడిపినాడు. ఎవరు అంటే ఇస్సాకు. అన్ని తిప్పలో పడ్డాడు అబ్రహాం. యాకోబు తెచ్చుకున్నాయి కొన్ని, మీదకు వచ్చినాయి కొన్ని, అన్నీ తెచ్చుకున్నాడు. ఈ ముందే అర్థమైంది ఎవరికి? ఇస్సాకుకి ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏంటి అని యోచన. అదే యోచనని నెహెమ్యా అర్థం చేసుకుని అదే ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇస్సాకు పంట వేస్తే ఎంత వచ్చిందట? బావిలు తవ్విస్తే ఏమొచ్చినాయట?
ఏం చేస్తే ఎలా ఉంటుంది అని ముందుగానే ఆన్సర్ని లేదా భవిష్యత్తుని చూడగలిగినటువంటి వ్యక్తి ఎవరో? ఇస్సాకు. అందుకని తన జీవితం తన తండ్రి కన్నా తన కొడుకు కన్నా ప్రశాంతంగా వెళ్ళింది. తన ఫలాన్ని 100 రెట్లు తన విత్తనం వేస్తే ఏమైందట? ఇంకెక్కడ బైబిల్లో లేదు. ఎప్పుడు 100 రెట్లు వస్తుందిరా బాయ్ అని ఇస్సాకు క్యాచ్ చేశాడు. కనానికి కదలకూడదు, నచ్చినా నచ్చకపోయినా దేవుడి మాటని పాటించేయాలి. వినటం వేరు, పాటించడం వేరు. విని పాటించేయాలి. సూపర్గా ఉంటాను అనుకున్నాడు, హాయిగా ఉన్నాడు. దాన్నే నెహెమ్యా తీసుకున్నాడు. నెహెమ్యా కూడా సూపర్గా సక్సెస్ అయ్యాడు. మనం కూడా తీసుకుందాం, బాసిపడేసి కూర్చుందాం, సక్సెస్ అవుదాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్కి ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఎట్లా ఒక పని చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా మనం బైబిల్ చదవాలి అన్నదానికి ఒక ఉదాహరణ చెప్పి, టైం ఉంటే ఇంకా మన రెఫరెన్స్లే నేను ఇంకా ఏది చూపించలేదు, నేను అది చెప్పడానికి ముందుకెళ్తాను. చూడండి ఏంటంటే, సోక్రటీస్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. సోక్రటీస్ ఎంతమందికి తెలుసు? ఎంతమంది పేరు అన్నారు? మీరు చేతులు చూపించండి. ఏమ్మా గోకరమ్మ, నువ్వు వినలేదా సోక్రటీస్? ఎప్పుడు విన్నావా లేదా? కాలేజ్ కూర్చున్నావు, డిగ్రీ చదివా, చేయిపోయిగత సురుకుండు. కొంచెం ఈసారిగా ఆ అమ్మాయిని కొంచెం ముందు కూర్చోబెట్టండి వచ్చే వారం నుంచి, ఓకేనా? కోపం వస్తుందా? కోపం రావాలా, లేకపోతే అంటే ముందు కూర్చోవాలి, వచ్చే వారం చూడాలా. చదువుకున్న పిల్లలందరూ ఎక్కడో ఆకాశంలో వెనకాలకి వెళ్ళి అక్కడ ముందుకు ఉండండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఓకే. సోక్రటీస్ మహాజ్ఞానం గలవాడు. అయితే ఆయన శిష్యుడు కొంతకాలం నుంచి ఉంటున్నాడు. ఏట్రా ఈ గురువు గారు ముసలోడు అయిపోయాడు, ఏనన్నా ఏమన్నా కావాలా మాస్టర్ అండి? అవునా? అయితే ఈయన గురువు గారు ఏంటి ముసలోడు అయిపోయాడు, వీడికి చూస్తే ఎంత జ్ఞానం ఉంది, నేను ఇంకా కుర్రోడిని గురువుతో పోటీ పడలేకపోతున్నానేట్రా అనుకుని ఒక రాజు గురువుగారిని అడిగాడట. ఏమన్నాడంటే, గురుగారు ఈ వయసులో మీతో నేను పోటీ పడలేకపోతున్నాను. ఆయన కూడా ఏ శాస్త్రి అయి ఉంటాడు, ఆమె ఆయన అని వచ్చాడో ఏదో అయి ఉంటుంది. అయితే పోటీ పడలేకపోతున్నానేంటి, అయితే నేను ఎట్లాగండి అన్నాడ. అయితే చెప్పనా అన్నాడు. వెరీ గుడ్, అయితే ఓ పని చేయి, ఒక పెద్ద ఒక కుండి తీసుకొచ్చి నిండా నీళ్లు పోసి నన్ను బిల్లు అన్నాడట. నిండా నీళ్లు పోసాడు. నీళ్ళు పోసిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత జుట్టు అట్టుకున్నాడట. జుట్టు అట్టుకున్న తర్వాత నువ్వు ఎంతసేపు ఉండగలిగితే నువ్వు అంతసేపు ఉండు, ఈ లోపల లేచావంటే మాత్రం డెప్ప పగిలిపోద్ది అని చెప్పేసి లోపల పెట్టాడు బొరకాయ. సహజంగా 2-3 గంటల దాకా ఉండగలం. బుడవలు వచ్చేస్తాయి. ఏమవుతాయి 2-3 గంటలు? 2 నిమిషాలు ఎంత అండి? ఏంటండి? అంతే, ఇంకా అలాగే ఉంటాడు, ఇంకా లేవకుండా ఉంటాడు. అయితే ఉన్నాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు. చేయలేస్తే అన్నాడు. అంటుంటే అప్పుడు చెప్పాడు, ఆగు. ఆయన ఒగురుస్తుంటే ఆగు, ఏయ్ నాకే చూడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నాకే సమాధానం చెప్పు. నీ ఒరుగుర్పు నాకు అనవసరం, నేను 1, 2, 3 అంటాను సమాధానం చెప్పంటే. నీటిలో అంత అలా కొట్టుకుంటున్నప్పుడు నీకేం కావాలనిపించింది చెప్పు అన్నాడు. అంటే ఏం కావాలనిపిస్తుంది? అదే ప్రాణం కాపాడుకోవడానికి ఏం కావాలి ఆ టైంలో? గాలి కావాలనుకున్నానట. వెరీ గుడ్. ఇప్పుడు ఆ టైంలో అప్పుడు చెప్పాడు. ఇప్పుడు లోపలికి అంటాడు, అయ్యి ఆగా, ఇంకో 5 నిమిషాలు ఆగా, 6 కాసులు బంగారం ఇస్తాను, లేకపోతే 200 కాసులు బంగారం ఇస్తాను, అలాగా ఆగరు. రే నీకేరా బండి బంగారం ఇస్తాను అన్నాడు అనుకో, వినపడద్దా? కనీసం వినపడద్దా? వినపడదు. ఆడికి ఆ టైంలో కావాల్సింది, అందరూ చెప్పండి, ఆ టైంలో తనకి కావాల్సింది 1, 2, ఒకే ఒక్కటి ఏంట్రా అంటే అంతే, ఇంకేం చెప్పినా వినపడదు. అలా నువ్వు ఏ పని దేవుడి వాక్యాన్ని అలా పాటించాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చేతడా చేయడా, అవునా కాదా, నిజమా కాదా, చేయనా వద్దా, ఉన్నా చేయనా, కూర్చున్నా నుంచున్నా, కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా నుంచున్నా, ఒంటికాల మీద నుంచున్నా, ఏళ్ళ మీద నుంచున్నా, ఏంటంటావు, అవునంటావు, కాదంటావు, ఓ అంటావు. మనం చచ్చిపోయి దినం చేస్తారు కానీ ఆన్సర్ రాదు, ఏం రాదు. కావాలి అనుకున్నప్పుడు ఆ టైంలో ఎన్ని కావాలి వీడికి? ఎన్ని కావాలి? ఏంటది? 10 కోట్లు ఇస్తానంటే, 100 కోట్లు ఇస్తానంటే గాలి కావాలి. కాదురా బాబు, నీకు 1000 కోట్లు ఇస్తాను, నీకు ఏం కావాలి? ఏం చేస్తాడు? 100 కోట్లు చచ్చిపోతాడు కదా, ఆడి దినమే ఆడు చూసుకోవాలి ఇంకా మళ్ళీ బతికితేనే. అలా దుష్టట్టాలట మనం ఏం చేసినా అంతే. దేవుడి పని అంటూ మనం ఎలా చేయాలి అంటే, చేయనా వద్దా, ఏటంటావు, అవునంటావు. దేవుడికి మనకు నచ్చవండి, దేవుడి అన్నీ మనకు నచ్చవు. మా అబ్బాయితో ఇప్పుడే చెప్పినట్టున్నాను, నీ దేవుడు అన్నానని. ఇప్పుడు ఇందాకే అన్నాను, ఓరి బాబు నన్ను చంపేస్తాడు రా, నన్ను చంపే నువ్వు నీ దేవుడితో నువ్వు చెప్పు. 2 సంవత్సరాలు చేయరా ఉద్యోగం, ఇంకా నీకు డబ్బులు పంపనా, మళ్ళీ అక్కడ డబ్బులు మళ్ళీ ఎక్కువ, మన డబ్బులు అక్కడ చాలా తక్కువ, నేను ఎన్ని పంపినా సరిపోవు. మనకు నచ్చవు దేవుడి పనులు, మనకే నచ్చవు, ఎందుకంటే మనకి తెక్క ఎక్కువ, ఆ తెక్క లెక్కే లేదు. మనకేం ఎక్కువ? ఇంకా చాలా ఎక్కువ, గోరోజనం ఎక్కువ. ఇంకేం ఎక్కువ? గోరోజనం, తర్వాత గోరు పైన ఏముంది? ఏలోజనం, ఏలు పైన ఏముంది? మడమోజనం, మడం పైన ఏముంది? సెయ్యోజనం, సెయ్యి పైన ఏముంది? నెత్తోజనం ఎక్కువ. మనమేనో ఉపవాసం గొడవలేదు, ప్రార్థన గొడవలేదు, బైబిల్ గొడవలేదు, క్షమించడం గొడవలేదు. ఇంకా కొంతమంది మన పిల్లలు ఉన్నారు, ఏం చదివారా అంటే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దేవుడికి ఏమన్నా చేస్తున్నావు అంటే, నేనెందుకు చేస్తా, నేను చెయ్యలుగా. మరి ఇంకెందుకు నీ చదువు నీకున్నదే ఏదన్నా దేవుడికి ఉపయోగపడాలా. హల్లెలూయా, ఘనత మహిమేసైకే చెల్లును గాక. హల్లెలూయా. మన రక్షణ పొందిన తర్వాత శాంతి వాళ్ళ అక్కగారు కోళ్ళు వచ్చి, అన్నయ్య గారండి నేను గుళ్ళోనే ఉండిపోతాను, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నేను ఎప్పుడు చూడలేదు ఆ అమ్మాయి, ఎక్కడ శాంతి ఎక్కడ, ఎప్పుడు చూడలేదు అంత అలా మాట్లాడడం. గుళ్ళోంచి కదలదట ఇక్కడ. నేను ఎక్కడ ఏం చేయమంటాను అన్నాను, ఏం చదువుకున్నావు అంటే ఇంటరంట. అయితే శాంతితో మాట్లాడమ్మా, కొన్ని సండే స్కూల్ చెప్పు ఏదో ఒకటి అని చెప్పేసి అన్నాను. మరి కుదిరితే మరి పిల్లల గురించి ఏంటో, ఎందుకురా అంటే మనం ఏదో కోణంలో ఏం చేయాలి, దేవునికి ఉపయోగపడాలి. దేవుడి స్తోత్రం కలుగునుగా. అయితే ఒకటే, ఏదో కోణంలో ఉపయోగపడడం అన్నది ఒకటి, నచ్చినా నచ్చకపోయినా దేవునికి లోపడడం అన్నది రెండోది. ఇది రెండోది ఇంకా హై. ముందు మనం చేయాల్సింది చేసినప్పుడే మనకు నచ్చంది కూడా చేయగలం. హల్లెలూయా. అసలు నీకు నచ్చంది నీకెందుకు మాట్లాడతాడు దేవుడు? నీకు నచ్చంది ఎవరితో మాట్లాడతాడు తెలుసా దేవుడు? ఆల్రెడీ పాటిస్తున్న వాడితో. నీకు నచ్చకపోయినా చేయమని చెప్తాడు. నచ్చకుండానే మా ఏజెన్సీ పొలాలన్నీ తీసుకుంటారట. తీసుకుంటే దేవుడికి ఇచ్చేయరా అంటే కొత్త ₹1 వస్తాయి. నాకేం నచ్చింది, ఎందుకు ఇవ్వాలా? ఇప్పటికే అప్పు, అన్ని అప్పులు, కారు అప్పే, ఇల్లు అప్పే, ఆ అప్పే, ఈ అప్పే, మా అబ్బాయిని అడుకుంటే ఇంక నా గుంజు అంతా తీసేస్తావా? ఇంక నేనేం బతకక్కర్లేదా? నువ్వు బతుకుతావా మానేస్తావా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఆయన నోటి నుంచి వచ్చిన మాట వలన జీవిస్తావు అని తెలుగులోనికి వచ్చింది. ఆయన రొట్టె నుంచి వచ్చిన మాటను బతుకుతాం, ఆయన నోటి నుంచి వచ్చిన మాటతో ఉద్ధరించబడతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీవు ఉద్ధరించబడ్డం దేవుడికి కావాలి. హల్లెలూయా.
బోలో యేసు మహారాజుకి ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. నేను నోటితో 2-3 మాటలు చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. సామెతలు 16వ అధ్యాయం 2వ వచనం ఆఖరి లైన్ చూస్తే, యెహోవా ఆత్మలను పరిశోధించును, ఆత్మ విషయమై నువ్వు చేసినది ఇక ఎంతవరకు చేసిన వాటిని ఆయన పరిశీలిస్తాడు. కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. తీసేయండి ఆల్రెడీ. ఎక్సలెంట్. దేవుడి స్తోత్రం కలుగును గాక. శివబాయ్ ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా. అరాకొర, పొరాకొర, కిరాకొర ఆకలేస్తున్నప్పుడు మామూలుగా ఇంత మంచి కరకర ఆడిపోతుంటే వాసన చూసి లేచిపోతామా? ఎలా తింటామో మనకు అది. అందుకని ఆకలికి ఏం తెలియదట, రుచి తెలియదట. ఒకసారి ఉప్పు లేదు, ఏదీ లేదు, నాకు కాళ్ళు చేతులు వణికిపోయేంత ఆకలిలో ఉన్నాను. బుర్ర ఎత్తకుండా తినేస్తుంటే మా ఆవిడ ఏం చేయాలి అలా చూస్తుంది. ఎలా చూసి అంటే నూరు ఆవులించి అలా చూస్తుంది అనుకున్నాను. కారణం ఏంటంటే ఆవిడకి నచ్చలేదు. అది సగం దీన్ని లేచిపోయింది. అందులో వండినటువంటి ఒక కూర ఏంటనుకున్నా ఆవిడ కొత్త కూరలు రావు. ఎవడో కూడా ఏంటది బీట్రూట్ పులుసు ఎవడెట్టడో, బీట్రూట్ మొత్తం గ్రైండర్లో వేసేసి రసంలా పులుసు వేసేసింది. పిసుక్కు తినేస్తున్నాను నేను. నాకు తెలియట్లేదు అది. ఆకలికి ఏం తెలియదు, అలా దోతలో రుచి తెలీదు. వాక్యాన్ని కూడా అలా తినాలా శివబాయ్? ఓకేనా? ఎలా తినాలి? పిసుక్కు తినే. దేవుడి స్తోత్రం కలిగిన గటక. హే సీనుబాయ్ ఎలా తినాలి? గడి చెప్పే గడి. దేవుడి స్తోత్రం కలిగిన కాక అలా తినాలి వాక్యాన్ని. దేవుడి స్తోత్రం. ఎప్పుడైనా బైబిల్ చదువుతుంటే తెల్లారిపోయిందా? నీకు తెలియకుండా ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటే కనీసం తెల్లవారిపోయిందా? ఎప్పుడైనా నీ శత్రువుని ఈజీగా క్షమించగలిగావా? ఎప్పుడైనా నీకు కష్టమైంది, నీకు నచ్చంది, ఒక గొప్ప పని నీ శక్తికి మించి చేసినవి నీ జీవితంలో ఎన్నున్నాయి? అప్పుడు నువ్వు దేవుడి దృష్టిలో పడతా. శాంతి నిలయమా, నువ్వు దేవుడి దృష్టిలో బహుగా పడుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా యేసయ్యా, మీకే స్తుతి, స్తోత్రం.